హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు కూడా మార్కెట్స్లో మంచి బుల్లిష్ ర్యాలీ అనేది కనిపించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కొన్ని కంపెనీస్ చాలా మంచి రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి భారతీ ఎయిర్టెల్. సో మన టెలిగ్రామ్ ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేసిన కొన్ని స్టాక్స్ యొక్క రిజల్ట్స్ని కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. బికాస్ ఎవరైతే దాంట్లో స్టేకింగ్ కలిగి ఉన్నారో వాళ్ళకి ఒక క్లియర్ కట్ ఇమేజ్ అయితే అర్థమవుతుందన్నమాట. సో వాటిలో హోల్డింగ్స్ని కంటిన్యూ చేయవచ్చా లేదా అనేది. సో అలాగే రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది చార్ట్ అనాలిసిస్ కూడా చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు సెన్సెక్స్ చూసినట్టయితే 458 పాయింట్స్ గెయిన్స్ని అయితే చూపించడం జరిగింది. నిఫ్టీ 50 అనేది 142 పాయింట్స్. సో అల్టిమేట్లీ సెన్సెక్స్ కంటే నిఫ్టీ కంటే డబుల్ ర్యాలీ అనేది మనకి బ్యాంకింగ్ సెక్టర్లో కనిపిస్తూ ఉంది. పిఎస్యు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో. బికాస్ ఆఫ్ ద రీజన్ ఈస్ బ్యాడ్ బ్యాంక్కి సంబంధించిన అనౌన్స్మెంట్ కావచ్చు, రీక్యాపిటలైజేషన్ గురించి 20,000 crores ఎక్స్పెన్స్ చేస్తుంది అని చెప్పేసి ఏదైతే బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ జరిగాయో వాటి వల్ల బ్యాంకింగ్ సెక్టర్లో మాత్రం అల్టిమేట్ ర్యాలీ అనేది కనిపిస్తుంది. సో ఇందుస్ ఇండియా బ్యాంక్ అనేది ఈరోజు టాప్ గెయినర్గా కూడా ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో కంటిన్యూ 3 days నుంచి ఇందుస్ ఇండియా బ్యాంక్ అనేది టాప్ గెయినర్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటూ ఉంది. సో ఈరోజు నిఫ్టీ చూసినట్టయితే గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది 110 పాయింట్స్ వరకు. సో 14,754 దగ్గర నిఫ్టీ 50 ఓపెన్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి 14,868. సో జనవరి 21న ఏదైతే హయ్యెస్ట్ పాయింట్స్ని 743 పాయింట్స్ని ఏదైతే మేడ్ చేయడం జరిగిందో దాన్ని ఈరోజు బ్రేక్ చేస్తూ 14,868 పాయింట్స్ దగ్గర టచ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా క్లోజింగ్ ప్రైస్ చూసినా కూడా మనకి 14,789 అనేది సో ఆల్ టైమ్ హైగా మనం గుర్తించవచ్చు. సో బ్యాంకింగ్ సెక్టార్లో కూడా నిఫ్టీ బ్యాంక్ అనేది కూడా 34,908 పాయింట్స్ని హయ్యెస్ట్ పాయింట్స్గా మేడ్ చేస్తూ 34,758 దగ్గర క్లోజ్ అవడం కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్లో చూడండి ఎంత మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయిందో. నిన్న క్లోజింగ్ ప్రైస్ చూసినట్టయితే 267, 34,267. సో ఈరోజు చూసినట్టయితే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అప్పర్ సైడ్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. కాకపోతే ఈరోజు మార్కెట్ అనేది టోటల్గా ఫ్లక్చువేషన్ వాలిటాలిటీలో ఉంది. 15 minutes అప్పర్ సైడ్, 15 minute డౌన్ సైడ్ అని చెప్పేసి. సో ఎస్టర్డేస్ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ కంటే బిలో కూడా ఫస్ట్ 15 minutesలో వెళ్ళడం కనిపించింది. 34,011 పాయింట్స్ అనేది లోయెస్ట్ పాయింట్స్గా కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్కెట్ అనేది వాలిటాలిటీగా కనిపించింది, అయినా కూడా మంచి గెయిన్స్ని అయితే చూపించడం జరిగింది. సో ఎస్టర్డేస్ వీడియోలో మనం చెప్పాం కదా, ఏదైనా బ్యాడ్ ఈవెంట్, ఏదైనా బిగ్ ఈవెంట్ పాజిటివ్గా ఉన్నట్టయితే కమింగ్ 3 to 4 daysలో దాని యొక్క ఎఫెక్ట్ అనేది పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో కంటిన్యూస్గా ఈ 3 days నుంచి అయితే మనం ఆ పాజిటివ్నెస్ని చూస్తూ ఉన్నాం. సో గెయిన్స్ చూసినట్టయితే 1 weekలో నిఫ్టీ 50 అనేది 5.89% గెయిన్స్ అయితే బ్యాంకింగ్ నిఫ్టీ బ్యాంక్ అనేది 14.77%. అల్టిమేట్లీ 3 times నిఫ్టీ 50 కంటే హెవీగా మనకి దీంట్లో బుల్లిష్ ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. సో మంచి పాజిటివ్ ఇండికేషన్స్ అండి ఇవన్నీ. సో కమింగ్ డేస్లో మన మార్కెట్స్ అనేవి ఇంకా మంచి ర్యాలీ తీస్తుంది అని చెప్పడానికి. సో ఈరోజు టాప్ గెయినర్స్ అయితే ఇందుస్ ఇండియా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ 3% నుంచి 7.4% వరకు ర్యాలీ అనేది కనిపించింది. అలాగే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే శ్రీ సిమెంట్స్లో 1.6%, యూపీఎల్లో 1.4%, మారుతి సుజుకీలో 0.8%, అలాగే అల్ట్రాటెక్ సిమెంట్లో 0.8% వరకు ఫాలింగ్ అనేది కనిపించడం జరిగింది. సో ఎఫ్ఐఐ డిఐఐ డాటా చూసుకున్నట్టయితే ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ 2,520 crores బై చేయడం జరిగింది. బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో కావచ్చు, స్టాక్ ఫ్యూచర్స్లో కావచ్చు, ఇండెక్స్ ఆప్షన్స్లో కావచ్చు, స్టాక్ ఆప్షన్స్లో కావచ్చు, టోటల్లీ సెల్లింగ్ మోడ్లో ఉన్నారు ఈరోజు అయితే. సో డిఐఎస్ అయితే 399 crores ఈరోజు సేల్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ లోయెస్ట్ అమౌంట్. కాకపోతే క్యాష్ సెగ్మెంట్లో మనకి ఎఫ్ఐఎస్ యొక్క బుల్లిష్నెస్ అనేది అయితే కనిపిస్తుంది. ఇట్ ఈస్ పాజిటివ్. సో మార్కెట్ అనేది ఎక్స్పైరీకి దగ్గరగా, వీక్లీ ఎక్స్పైరీకి దగ్గరగా ఉంది కాబట్టి ఆప్షన్స్ ఫ్యూచర్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది హెవీ వాలటాలిటీ ఉండడానికి ఇండికేషన్ అనమాట. సో లాస్ట్ 3 daysలో ఓవరాల్గా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ నుంచి 10,196 crores బయింగ్ అనేది మనకి ఇండియన్ మార్కెట్స్లో క్యాష్ సెగ్మెంట్లో కనిపిస్తుంది. సో చార్ట్ చూసినట్టయితే మనకి అప్పర్ సైడ్లో ఈ ప్యాటర్న్ని మనం 3 వైట్ సోల్జర్స్ అంటామండి. అప్పర్ సైడ్ 3 పాజిటివ్ గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడినట్టయితే. కాకపోతే ఈరోజు అయితే డోజీ ప్యాటర్న్లో ఏర్పడింది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డోజీ. దీని యొక్క బాడీ చూసినట్టయితే
విక్ చూసినట్టయితే డౌన్ సైడ్ విక్ హెవీగా ఉంది అంటే కనుక బయ్యర్స్ యొక్క ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటామన్నమాట. స్పిన్నింగ్ టాప్ అంటే అప్పర్ సైడ్ నుంచి రివర్సల్ ప్యాటర్న్ని ఏర్పరుస్తుంది అని చెప్పేసి. ఇట్ ఈస్ ఏ హ్యామర్ క్యాండిల్, కాకపోతే హ్యామర్కి పైన విక్ అనేది తక్కువగా ఉండాలి, లేకుండా ఉండొచ్చు, కానీ దీంట్లో పైన విక్ కూడా కనిపిస్తుంది కాబట్టి డోజీ అన్నాను అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ ఏ హ్యామర్, బట్ ఇట్ ఈజ్ ఏ స్పిన్నింగ్ టాప్ ప్యాటర్న్ అనమాట. సో రివర్సల్ వస్తుంది అనే ఇండికేషన్. బట్ మీకు ఇంకొక విషయం చెప్పాలండి, ప్రీవియస్ మనకి మార్కెట్స్లో ఈ క్యాండిల్స్ అన్నీ కూడా మనల్ని మిస్లీడ్ చేశాయి. మిస్లీడ్ చేసిన క్యాండిల్స్ చూడండి, ప్రీవియస్ హైయెస్ట్ ఇక్కడ ఒక డోజీ ఏర్పడింది విచ్ ఈజ్ నెగటివ్, అంటే రెడ్ కలర్ డోజీ. సో మనకి రెడ్ కలర్ డోజీ ఏర్పడిన నెక్స్ట్ డేనే పాజిటివ్ బుల్లిష్ క్యాండిల్ కూడా ఏర్పడడం జరిగింది. ఇది కూడా ఆల్ టైమ్ హై ప్లేస్లో, అంటే 52 వీక్ హై ప్లేస్లో 13,400 ఎబో దగ్గర. ఆ తర్వాత కూడా మనం డోజీ ప్యాటర్న్స్ చూసాం, హ్యామర్ ప్యాటర్న్స్ చూసాం, కానీ బుల్లిష్ ర్యాలీ అనేది ఎక్కడ ఆగలేదు. 1 2 3 4 టైమ్స్. సో ఈ బుల్లిష్ ర్యాలీ అనేది ఇలాగే కంటిన్యూ అయ్యింది. ఎక్కడైతే బిగ్గెస్ట్ హ్యామర్ ఏర్పడిందో ఆ తర్వాత కాస్త కరెక్షన్ వచ్చినా కూడా మళ్ళీ రివర్సల్ ప్యాటర్న్ అయితే కనిపించింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మన ట్రెండ్ లైన్ దగ్గర నుంచి వెరీ స్ట్రాంగ్ మూమెంటం అయితే అప్పర్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఇక్కడ ఫాలింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. సో 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు జరిగిన మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుందో చూస్తేనే మనకి నెక్స్ట్ రేపటి మూమెంట్ అనేది కాస్త అనలైజ్ చేయవచ్చు. సో ఈరోజు ఫస్ట్ 15 మినిట్స్లో మీరు చూడండి రెడ్ క్యాండిల్ ఏర్పడింది, అంటే ఓపెనింగ్ ప్రైస్ హైయర్ ఉంది. సో క్యాండిల్ 15 మినిట్స్లో క్లోజింగ్ అయ్యేసరికి డౌన్ సైడ్ వచ్చింది, కానీ విక్ చూడండి వెరీ హెవీ వాలటాలిటీ. సో విక్ అనేది ప్రీవియస్ డేలో నుంచి ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాని దగ్గరగా విక్ వచ్చింది. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్టయితే మనకి గ్రీనిష్గా కనిపించింది. అక్కడ నుంచి మార్కెట్లో మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది. కానీ లాస్ట్ 1 అవర్లో లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించడం జరిగింది. సో మనం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ 14,480 నుంచి 14,300 మధ్యలో ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఈ గ్యాప్ని అయితే మార్కెట్ ఫిల్ చేయాలి. కానీ ఇమీడియట్గా ఈ రోజే ఫిల్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు, అంటే ఈ థర్స్డేనే ఫిల్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. మేబీ కమింగ్ వీక్స్లో నెక్స్ట్ వీక్లో ఈ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది రికవరీ కావచ్చు. వెడ్నెస్డే ఏ రోజైతే హెవీ వాలిటాలిటీ ఉండి పాజిటివ్నెస్ ఉంటుందో ఐ విల్ ఎక్స్పెక్ట్ థర్స్డే ఆల్సో కుడ్ బి ద సేమ్ వాలిటాలిటీ అండ్ పాజిటివ్ ఓపెనింగ్ అండి. మేబీ ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, బట్ నేనేమనుకుంటున్నాను అంటే థర్స్డే కూడా పాజిటివ్నెస్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి విత్ హెవీ వాలిటాలిటీ. సో రేపు కనుక 14,783 దగ్గర ఈరోజు క్లోజింగ్ ప్రైస్ కదా. సో నెక్స్ట్ ఎస్టర్డేస్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో 14,727 అనేది, అది ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ జోన్గా మారింది. సో 14,727 ఎబో 14,783 కంటే బిలో కనుక మార్నింగ్ ఓపెన్ అయినట్టయితే 15 మినిట్స్ వెయిట్ చేయండి. సో 15 మినిట్స్లో 727 ఎబోనే సస్టైన్ అయినట్టయితే మనకి రేపు థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ అనేది పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ 15 మినిట్స్లో హెవీ వాలిటాలిటీ ఉండి 14,727 కంటే బిలో వచ్చినట్టయితే మీరు సెల్ సైజ్ చూడండి. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 14,480 లెవెల్స్ దగ్గర కనిపిస్తూ ఉంది. బట్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్, అంటే ఓపెనింగ్ ఇన్ ద గ్యాప్ డౌన్ అండ్ పాజిటివ్ క్లోజింగ్ అనేది రేపటికి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో రేపు కనుక 14,783, సో ఈరోజు హై ఏదైతే ఏర్పడిందో 14,870 లెవెల్స్, ఈ బిట్వీన్లో ఓపెన్ అయ్యి 15 మినిట్స్లో ప్రెషర్ కనిపించి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించి ఆ తర్వాత క్లోజింగ్ అనేది 783 కంటే బిలో వచ్చినట్టయితే కూడా మార్కెట్ అనేది నెగటివ్గా వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ 15 మినిట్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. 15 మినిట్స్ క్యాండిల్ని అప్పర్ సైడ్ క్లోజ్ చేస్తుందా, నెక్స్ట్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ క్లోజ్ చేస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. సో ఆ తర్వాతనే మనం మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ సెషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ 1 అవర్ అనేది హెవీ వాలిటాలిటీ ఉంటుంది, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ర్యాలీ అనేది ఈ వీక్లో కనిపించింది. 2,000 పాయింట్స్ 2,500 పాయింట్స్ సింగిల్ డేలో మూమెంట్ అనేది కనిపించింది. కాబట్టి లాస్ట్ 1 అవర్లో హెవీ వాలిటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఆప్షన్ సెల్లర్ అయినా ఆప్షన్ బయర్ అయినా కూడా బిఫోర్ 1 అవర్
మార్కెట్ క్లోజ్ కావడానికంటే ముందే మీ పొజిషన్స్ని క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి అయితే నేను సజెషన్ ఇవ్వగలను. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్యాటర్న్ చూడండి, చాలా మంచి బులిష్ ర్యాలీ అనేది కనిపించడం జరిగింది. సో మనం నవంబర్లో చూసాం ఇట్లాంటి ర్యాలీ, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి విత్ ఇన్ 5 ట్రేడింగ్ సెషన్స్లోనే 5000 పాయింట్స్ కంటే ఎక్కువగా ర్యాలీ అనేది బ్యాంకింగ్ సెక్టార్లో కనిపించడం జరిగింది నిఫ్టీ బ్యాంక్లో. సో ప్రజెంట్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 34,758. ఇక్కడ కూడా మనకి హ్యామర్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది. సో 15 మినిట్స్ క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫిబ్రవరి 2 కంటే ముందు ఉన్న గ్యాప్ రేంజ్ చూడండి, 33,600 నుంచి 33,200 బిట్వీన్లో గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ని కూడా నెక్స్ట్ వీక్లో క్లోజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మాత్రం ఇంత హెవీ ఫాల్ అయితే రాదు, బికాస్ చాలా మంచి బుల్లిష్నెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఫండ్ ఫ్లోస్ అనేవి కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి. సో లాస్ట్ 1 అవర్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి ఏం ఇండికేషన్ ఇస్తుంది అంటే నెక్స్ట్ డే మేబీ నెగటివ్ ఓపెనింగ్. లాస్ట్ 1 అవర్ అనేది నెగటివ్గా ఉన్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ నెగటివ్ ఓపెనింగ్ ఉంటుంది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ నెగటివ్ ఉంది అని చెప్పేసి క్లోజింగ్ కూడా నెగటివ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. క్లోజింగ్ కుడ్ బి పాజిటివ్ అనమాట. సో రేపు కనుక 34,525 కంటే బిలో ఓపెన్ అయితే 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత క్యాండిల్ అనేది 34,525 నుంచి 34,696 బిట్వీన్లో ఉంది అంటే కనుక బుల్లిష్నెస్ అనేది మార్కెట్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కుడ్ బి క్లోజ్ 35,000 నియర్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 14,727, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 14,480, రెసిస్టెన్స్ వచ్చేసి 14,870 లెవెల్స్. ద నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి విచ్ ఈజ్ రౌండ్ ఫిగర్ ద స్ట్రైక్ ప్రైస్ 15,000 అనమాట. సో 15,000 దగ్గర హెవీ వాలటాలిటీ అండ్ హెవీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా 35,000లో మనకి రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. కాకపోతే మనం వెరీ నియర్ 35,000 ఉన్నాం కాబట్టి 1 డేలో సింగిల్ డేలో 1000 పాయింట్స్ కూడా ర్యాలీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 34,525, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 34,000 అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి 35,100 లెవెల్స్ అండి. ఎందుకంటే అట్లీస్ట్ మార్కెట్ కుడ్ బి 35,000ని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే రేపు థర్స్డే మార్కెట్లో కనిపిస్తూ ఉంది. సో వన్స్ ఇట్ ఈస్ బ్రేక్ 35,460 లెవెల్స్ దగ్గర నుంచి మనకి నెక్స్ట్ సెల్లింగ్ ప్రెషర్ అంటే రెసిస్టెన్స్ అనేది హెవీగా కనిపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దామన్నాం కదా, విచ్ ఈజ్ ఇన్ అవర్ ప్రీమియం ఛానల్. సో బజాజ్ కన్జ్యూమర్ కేర్ అనేది మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో 180 నుంచి 190 లెవెల్స్లో రెఫర్ చేయడం జరిగింది ఇన్ సెప్టెంబర్ 24th or 25th అనమాట. సో బికాజ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో కరోనా వల్ల ద గుడ్ బెనిఫిషియరీ అనమాట. పీపీఈ నుంచి పీపీఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి మంచి రెవెన్యూ ఉండే అవకాశాలు ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి దీన్ని రెఫర్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ క్వార్టర్లో దాని యొక్క రిజల్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే పాజిటివ్గా కనిపించడం జరిగింది. ప్రాఫిట్ అనేది 17.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపించింది. రెవెన్యూ అనేది 16.8 ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపించింది. ప్రీవియస్ క్వార్టర్లో 48 crores ప్రాఫిట్ చూపించినట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది ఈ క్వార్టర్లో అయితే 57 crores చూపించడం జరిగింది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. అందుకే ఈరోజు 20% అప్పర్ సర్కిట్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. సో 180 లెవెల్స్ నుంచి 260 లెవెల్స్ వరకు అయితే 255 లెవెల్స్ వరకు అయితే మనకి ఈ లాస్ట్ 3 monthsలో కనిపించడం జరిగింది. సో మీరు దీంట్లో హోల్డింగ్స్ ఉన్నట్టయితే ఫర్దర్గా కూడా కంటిన్యూ చేయవచ్చు విత్ 220 లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కేపీఐటీ టెక్నాలజీ అండి. కేపీఐటీ టెక్నాలజీ యొక్క రిజల్ట్స్ కూడా Q3 ప్రాఫిట్స్ అనేవి 50% గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. సో దీని యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ అండ్ రెవెన్యూ అనేది చాలా బాగా ఉంది. సో కమింగ్ 3 to 4 years వరకు యూరోప్ అండ్ యూఎస్లో గ్రోత్ చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళ CEO ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి ఈ కంపెనీ కూడా ఫర్దర్గా మంచి ర్యాలీ తీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని కూడా మన ఛానల్లో 118 లెవెల్స్లో పొజిషనల్ పిక్గా చూపించడం జరిగింది. సో ఇది అక్టోబర్ లాస్ట్ వీక్లో చూపించడం జరిగింది. విత్ ఇన్ ఏ వీక్ స్పాన్ ఆర్ 10 daysలోనే దీని యొక్క టార్గెట్స్ 145 కూడా నవంబర్ 1st వీక్లో రీచ్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఇది
మళ్ళీ బై జోన్లో కనిపిస్తూ ఉంది 135 లెవెల్స్లో. సో మీరు కనుక లాంగ్ టర్మ్ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక కేపీఐటీ టెక్నాలజీస్ని అబ్జర్వ్ చేయవచ్చు. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అదానీ గ్యాస్ అండి. దీని యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ప్రీవియస్ క్వార్టర్ సేమ్ ఇయర్లో 2020లో డిసెంబర్ యొక్క నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 116 crores ఉండేది. ప్రజెంట్ ఇది 146 crores ప్రాఫిట్స్ని చూపించడం జరిగింది. రెవెన్యూ కూడా 518 crores నుంచి 522 crores పెరగడం జరిగింది. దీన్ని కూడా మన ఛానల్లో మన యూట్యూబ్ కమ్యూనిటీలో November 5th రోజున చూపించడం జరిగింది 230 లెవెల్స్లో. ప్రజెంట్ ఇది 390 లెవెల్స్లో కనిపిస్తుంది. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒక విషయం ఏంటి అంటే ఆల్ టైమ్ హై 430ని టచ్ అయ్యి ఈరోజు మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి అదానీ గ్యాస్లో కనిపించడం జరిగింది. సో 389లో క్లోజ్ అయింది. వై? బికాజ్ రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నా కూడా 2.8% ఫాలింగ్ ఎందుకు ఉంది అంటే కనుక ప్రీవియస్ క్వార్టర్స్లో చూపించినంత ర్యాపిడ్ గ్రోత్ అనేది అయితే రిజల్ట్స్లో ఈ క్వార్టర్లో కనిపించలేదన్నమాట. దానివల్ల కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. చాలా మంచి మల్టీ బ్యాగర్ అయ్యింది కాబట్టి కూడా 76 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. అలాగే రిజల్ట్స్ కూడా మరీ ఎక్స్పెక్ట్ చేసినంత గ్రేట్గా అయితే లేవు కాబట్టి కాస్త సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో మీరు దీంట్లో హోల్డింగ్స్ కలిగి ఉన్నట్టయితే కాస్త ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని మళ్ళీ 350 లెవెల్స్కి వచ్చినప్పుడు దీంట్లో అక్యుములేట్ చేసుకోవడం అనేది గుడ్ ఐడియా అని చెప్పేసి నేను చెప్తాను. సో అల్టిమేట్లీ మన స్టాక్ భారతీ ఎయిర్టెల్ అండి. భారతీ ఎయిర్టెల్ అన్ని ఛానల్స్ యొక్క పోల్స్ని బీట్ చేసిందండి. సో సిఎన్బిసి అనేది 168 crores ప్రాఫిట్ చూపిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ 853 crores నెట్ ప్రాఫిట్ని అయితే చూపించడం జరిగింది. విచ్ ఈజ్ లాస్ట్ క్వార్టర్లో 763 crores లాస్ చూపించిన కంపెనీ. సో దీంట్లో రెవెన్యూ అనేది 26,062 crores నుంచి 26,517 crores పెరిగింది. సో యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ ఏఆర్పియు అనేది అంటే ఒక్కొక్క సిమ్ బయర్ ఎవరైతే యావరేజ్గా 162 రూపీస్ రెవెన్యూను జనరేట్ చేస్తారో ఈ కంపెనీకి దాని యొక్క రెవెన్యూ మార్జిన్ కూడా 4 రూపీస్ పెరగడం జరిగింది. అంతేకాకుండా 165.6 మిలియన్స్కి దీని యొక్క కస్టమర్ బేస్ అనేది పెరగడం జరిగింది. అంటే ఈ క్వార్టర్లోనే 1,29 lakhs కస్టమర్స్ని యాడ్ చేయడం జరిగింది, 4G కస్టమర్స్ని. అంటే టోటల్గా 16,56 lakhs కస్టమర్స్ అనేది భారతీ ఎయిర్టెల్కి ఉన్నారనమాట. కస్టమర్స్ పెరిగారు, కస్టమర్స్ యొక్క స్పెండింగ్ కూడా పెరిగింది 4 రూపీస్ పర్ యూనిట్ అండి. సో దానివల్ల దీని యొక్క రెవెన్యూ అనేది పెరగడం జరిగింది. అంతేకాకుండా దీని యొక్క నెట్ ప్రాఫిట్ అనేది కూడా పాజిటివ్గా చూపించడం జరిగింది. లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్ మేకింగ్కి కన్వర్ట్ అవ్వడం అయితే జరిగింది. సో దీన్ని లాస్ట్ నవంబర్ ఫస్ట్ వీక్లో ఎయిర్టెల్ని 410 రూపీస్లో మనం రెఫర్ చేయడం జరిగింది యూట్యూబ్ కమ్యూనిటీలో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా. ప్రజెంట్ ఇది 608 రూపీస్లో ఈరోజు క్లోజ్ అవడం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈరోజు హెవీ వాలిటాలిటీ అనేది కనిపించింది. అలాగే బయర్స్కి సెల్లర్స్కి మధ్యన ద టైట్ కాంపిటీషన్ అనేది అయితే ఈరోజు ఎయిర్టెల్లో కనిపించింది. సో రేపు దీంట్లో ఎటువంటి స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి అంటే కనుక ఈరోజు 5 minutes క్యాండిల్స్ చూసినట్టయితే మనకి 613 రూపీస్ నుంచి 622 జోన్లోనే ఈరోజు టోటల్గా కన్సాలిడేషన్ అనేది కనిపించింది. కానీ క్లోజింగ్ ప్రైస్ అనేది 613 కంటే బిలో 611.9 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ 1 అవర్లో మాత్రం లాస్ట్ 20 minutesలో దీంట్లో బయింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దీంట్లో రేపు మార్నింగ్ కనుక 613 కంటే ఎబో ఓపెన్ అయ్యి 15 minutes వరకు సస్టైన్ అయినట్టయితే దీంట్లో ఫర్దర్గా పాజిటివ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. కానీ ఈ రోజున్న క్యాండిల్ చూసినట్టయితే మనకి బేరిష్ డోజీ క్యాండిల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో రేపు కనుక 611 జోన్ కంటే బిలో మనకి ఆఫ్టర్ 15 minutes కనిపించినట్టయితే కనుక మీరు సెల్ సైడ్ దీనిలో ఇంట్రాడే గురించి అబ్జర్వ్ చేయవచ్చు. సో 604 లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు అప్పర్ సైడ్ 4 లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని అప్పర్ సైడ్ 613 ఎబో ఉంటే బై జోన్ గురించి ఆలోచించండి, బై సైడ్ గురించి. ఒకవేళ 611 కంటే బిలో కనుక ఉన్నట్టయితే 613 లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని సెల్ సైడ్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు. సో మనకి బయోకాన్ గురించి ఈరోజు ఇంట్రాడే కాల్ అయితే ఇవ్వడం జరిగింది బై సైడ్ అని చెప్పేసి. సో ఈరోజు చాలా మంచి పాజిటివ్నెస్ అనేది బయోకాన్లో కనిపించింది. 3 వైట్ సోల్జర్స్ అనేవి కనిపించాయి. 401 రూపీస్ దగ్గర 1.2 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో వన్ ఆఫ్ అవర్ మెంబర్ ఈరోజు
మెసేజ్ పంపడం జరిగింది. 410 సిఈ తీసుకున్నాను సార్, సో ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని చెప్పేసి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే వాట్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్, అంటే ఎంతవరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఇది మాత్రం ఇచ్చింది ఇంట్రాడేకే అయినా కూడా లాస్ట్ ఎర్నింగ్స్ అనౌన్స్ చేసిన రోజు ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యిందో 420 నుంచి 440 లెవెల్స్ని ఈ కమింగ్ వీక్లో అయితే ఇది టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో రిజల్ట్స్ చూద్దాం. వీగార్డ్ అనేది కూడా 32% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్తో 835 crores ప్రాఫిట్ని చూపించడం జరిగింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్ కూడా 21.9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్తో 124 crores ప్రాఫిట్స్ని చూపించడం జరిగింది. అంతేకాకుండా సోలారా యాక్టివ్ కూడా Q3 ఎర్నింగ్స్లో చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. 59% 59% గ్రోత్ని చూపించడం జరిగింది. 65.8 crores ఈ క్వార్టర్ యొక్క ప్రాఫిట్స్ అనేవి చూపించడం జరిగింది. సో సోలారా యాక్టివ్లో మీరు ఫర్దర్గా కూడా బులిష్లో ఉండవచ్చు, బై సైడ్ మీరు దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గురించి చెప్పాలండి, దీన్ని మన ఛానల్లో 76 రూపీస్లో రెఫర్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ లాస్ట్ 4 days నుంచి 60% రిటర్న్స్ ఇచ్చిందండి. సో లాస్ట్ 3 monthsలో మనం ఈ స్టాక్ నుంచి 3 times రిటర్న్స్ని అయితే పొందడం జరిగింది. సో 76 లెవెల్స్ నుంచి 214 లెవెల్స్ వరకు అయితే మనకి దీంట్లో బులిష్ నిషా అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు అయితే కాస్త ప్రాఫిట్స్ని బుక్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో మీరు కాస్త ప్రాఫిట్స్ని బుక్ చేసుకున్నట్టయితే కనుక ఓకే, ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే కనుక 200 లెవెల్స్ని స్టాప్ లాస్గా ఉంచుకొని ఫర్దర్ హోల్డింగ్స్ని కంటిన్యూ చేయవచ్చు. సో ఐఏఎఫ్ఎల్ అనేది అల్టిమేట్లీ చాలా మంచి పాజిటివ్ స్టాక్ అండి, చాలా మంచి పాజిటివ్నెస్ ఉన్న స్టాక్. కమింగ్ డేస్లో కూడా దీంట్లో గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యూఎస్ మార్కెట్స్ అనేవి మిక్స్డ్ రేంజ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. డౌ జోన్స్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తూ ఉంది, కాకపోతే S&P 500 అండ్ నాస్డాక్ అనేవి కాస్త పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ ట్రెండ్ అండ్ డౌ జోన్స్ యొక్క పర్సంటేజ్ అనేది నెగటివ్గా హెవీగా ఉంది కాబట్టి సో ఇట్ కుడ్ బి క్లోజ్ ఇన్ నెగటివ్. బట్ మన మార్కెట్స్ మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాయి, బులిష్గా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫర్ టుమారో. సో షాంఘై అనేది నెగటివ్గా క్లోజ్ అయినా కూడా ఆసియా మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ అండ్ నిక్కీ అనేవి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో యూరప్ మార్కెట్స్ అన్నీ FTSE అనేది నెగటివ్గా ఉన్నప్పటికీ DAX అండ్ CAC జర్మన్ అండ్ ఫ్రాన్స్ కంట్రీస్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అవడం అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మిక్స్డ్ ట్రెండ్ అనేది గ్లోబల్ మార్కెట్స్లో ఉంది. SGX నిఫ్టీ అనేది కాస్త నెగటివ్గా కనిపిస్తుంది సో సెకండ్ సెషన్లో. సో రేపు మార్నింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ ఫర్ ద 15 minutes అండ్ క్లోజ్ యువర్ పొజిషన్స్ బిఫోర్ 1 hour ఎక్స్పైరీ. ఓకే అండి, సో నేనైతే పాజిటివ్నెస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో వాలటాలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ ఐ మైట్ బి రాంగ్. Okay, be careful for the intraday traders and thank you. Good luck. Jai Hind.